వందనాలండి. మరి 24 రోజులకు శిలువ ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం. మన మధ్యలో ఉన్న రత్నమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రారంభంతో ప్రారంభిస్తాం. సాయంకాల సమయాన్ని ప్రభావ మమ్మల్ని నడిపించిన విధానాన్ని రావాలని ఆశలో సమయానికి వచ్చినట్టు చూపించండి. గడిచిన 23 రోజులు శివలయాలు ప్రభావ మేము ఎంతో చక్కగా ఎంతో జరిపించుకున్నట్టు చూపించిన ప్రభావ ఈరోజు 24 శివలయాలను మీ ఆటలో మా మధ్యలో వచ్చిన ప్రార్థిస్తున్నాను ప్రభావ. అదే ప్రభావ శివలయాలలో ప్రభావ మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభావ తండ్రి చీకటి సంబంధమైన జీవితం నుండి మమ్మల్ని దూరం చేసి ప్రభావ వెలుగు సంబంధమైన జీవితంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాలను చేస్తున్నాం ప్రభావ. అదే ప్రభావ పాటల ద్వారా పాట పాడించడం ప్రభావ వివిధకు చక్కని స్వరాలు నేర్చుకొని ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా ప్రభావ ఈ యొక్క వాక్యం ఇంతగా ఈ యొక్క దైవజన్ని ఈ యొక్క సింహచారంగా మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసుకుని ప్రారంభిస్తున్నాను ప్రభావ. ఆత్మీయ మధ్యలో ఉంచండి ప్రభావ. కావాల్సిన ప్రతి ఒక్క సమయానికి వచ్చినకు మీరు కృప చూపించి నడిపించమని మా ప్రభుత్వ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. సిలువలో సాగింది యాత్ర కరుణామయని దేవుని మాట్లాడుతాం. సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర. Siluవలో
ఈ జగతి కోసమే
యేసు గొర్రె పిల్లను నేను వరకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వరకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వరకు తేబడిన గొర్రె పిల్లను Oh
పాట పాడాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జీవపు మాగా జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు జీవపు మాగా జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి దీనులను తారించితివి సిలువా మోసిన యేసు దీనులను తారించితివి సిలువా మోసిన యేసు జీవము మాతా జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు నీవే మాతా సత్యమని నీకు పేరు కలిగేను నీవే మాతా సత్యమని నీకు పేరు కలిగేను నిత్య జీవపు దాతావు పునరుద్ధారుడవు నీవే నిత్య జీవపు దాతావు పునరుద్ధారుడవు నీవే జీవపు మాతా జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు అర్పణ చేసితివి బలిగా సిలువపై నీ ప్రాణమును అర్పణ చేసితివి బలిగా సిలువపై నీ ప్రాణమును
పాటను పాడి దేవుని మైండ్కి వచ్చిన రత్నమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యోగ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో లక్ష్మి గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన నా తండ్రి, నా ప్రభావానికి స్తుతులు స్తోత్రములు నాయన. నాయన నిత్యముగా రాణించే తండ్రి నాయన, వారి ఆస్తులు కాపాడే దేవుడు నా ప్రభ. ఇదిగో నాయన ప్రభ, నీ జీవించిన నాయన ప్రభ, ఇదిగో నాయన 24 రోజు నాయన ప్రభ ప్రేమిస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నాయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకు నియమించి నీ రుణం తెచ్చుకోలేము తండ్రి. నాయన నా పరిశుద్ధులైన తండ్రి ప్రభ, నాయన ప్రభ, ఇదిగో తల్లి విడిసిన తండ్రి విడిసిన నేను ఎప్పుడు విడబాయను తండ్రి ప్రభ. నువ్వు విడబాయిన దేవుడు నాయన ప్రభ. మా కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టరు నాయన, నువ్వు పెట్టు నాయన. నువ్వు సిలువలో ఎద్దునయ్యున్నావు తండ్రి నాయన. నాయన నువ్వే సహాయం చేసి నాయన నీ సిద్ధాలను అప్పగించుకుంటాను నాయన. ఏ వాక్యం చెప్తారా వాక్యం నాయన, నేను భయపడుతున్నా నీ సహాయం చేయాలి ప్రభు. ఎవరైనా వచ్చి వాళ్ళు ఉంటే నాయన త్వరగా తీసుకొచ్చి నాయన పరిశుద్ధమైన యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇది నా దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. వీలైనట్లయితే ఇది నా 8వ వచనం వరకు ధ్యానించుకొని రేపటి దినాన తిరిగి 9, 10, 11 వచనాలను మనం ధ్యానించుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ని తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను
యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాల గురించి మనం ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనము చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏవి అని అంటే ఇక్కడ 5వ వచనం తెలియజేయబడుతున్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనసు ఆయన కలిగి ఉన్నాడో మనం ఇది తెలుసుకొని క్రీస్తు పోలికలో మనం జీవించాలి అని అంటా ఉంటాం. క్రీస్తు స్వారూప్యంలో మనం బ్రతకాలి అని అంటా ఉంటాం కదా. అది ఎటువంటిదో ఈ దినాన మనము నేర్చుకునేడం. ఆయన గుణ లక్షణాలు మన జీవితంలో కూడా మనము కలిగి ఉంటున్నామో లేదో ఈ దినాన మనల్ని మనము గ్రహించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే 11వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు నేను 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటిదంటే నేను ఎవరిని, నేను దీనుడను, నేను సాత్వికుడను, నేను మరి ఆ స్థితిగతులన్నిటినీ పరలోక రాజ్యంలో విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన 2 గుణ లక్షణాలు ఏమంటున్నాడంటే నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఆయన దీన మనసు నీలో నాలో ఉంటుందా, ఆయన సాత్వికము నీలో నాలో ఉంటుందా అనే విషయాన్ని మనము కనుగొనే వారిగా ఉండాలి. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఈ 5వ వచనం నుండి 11వ వచనం వరకు దీనిని కెనాసిస్ థియరీ అని అంటారు. కెనాసిస్ థియరీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానం అంతటిని, ఆయన గుణ లక్షణాలన్నింటినీ తెలియజేస్తే ఒక భాగముగా మనం ఈ యొక్క వచనాలను గమనిస్తా ఉన్నాం. కావున ప్రతి ఒక్కరూ ఎలాగ జీవించాలి, అసలు క్రీస్తు ప్రభువు ఎలా జీవించాడు, లేకుంటే మనము ఆయనలాగా జీవిస్తే మనకేమి కలుగుతుంది అనే విషయాలన్నింటినీ ఈ యొక్క వచనాలను మనకు నేర్పించడం మనం చూస్తా ఉన్నాం. కావున క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఏ మనసు, ఆయన దీన మనసు కలిగి సాత్వికుడై మన మధ్యలో ఆయన నివసించినట్లు మనము చూస్తా ఉన్నాం. మీరును కలిగి ఉండుడి. 6వ వచనం మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎవరితో ఉండాలి? అసలు దేవునితో ఉండవలసిన ఆయన ఆ దేవునితో ఉండడం వలన నాకు చాలా రోజులు బోర్ కొట్టేసింది, కావున నేను ఒక్కసారి భూలోకంలోనికి వెళ్ళి నా ప్రాణాన్ని అర్పించి వస్తాను అని అనుకోలేదు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ భాగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ఈ లోకంలోనికి వచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, మనందరం కూడా గమనించినట్లయితే మనము ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా ఉన్నామేమో కానీ మనందరినీ కలిపితే మనం ఎవరిలాగా ఉన్నామట? దేవుని స్వరూపం కలిగిన వాడు. అందుకే మనం గమనించినట్లయితే దేవుడు మరి అలనాడు ఆదామును ఆయన స్వరూపంలో చేసిన విధముగానే ఆయన నుండి వచ్చిన మనుష్య జాతి అంతా ఆయన స్వరూపంలోనే
ఉన్నవారు. వారు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలాగా ఉన్నా కానీ మనం అందరం ఎవరు అంటే దేవుని స్వరూపము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడంలో మనం ఏం గమనించవచ్చు అంటే ఆయన ఆ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆయన విడిచిపెట్టవలసిన పరిస్థితి కలిగి ఉన్నది. కావున ఈవేళ ఆయనను మరి ఆరాధిస్తున్న మనము ఆయన పోలికలో ఎందుకు జీవించాలంటే ఆయనకి అవసరం లేదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు అలాగా అవ్వాల్సి వచ్చింది. ఇందాక రత్నమ్మ గారు పాడిన పాటలో కూడా ఈ జీవిత విధానం అంతటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. కాబట్టి ఈవేళ మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగాలను మనం చూస్తున్న వేళ మనం కూడా ఆయన స్వరూపం అని మనం సంతోషపడతా ఉంటాం. ఆయన స్వరూపం అయితే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన స్వరూపాన్ని ఏం చేశారంటే చితగొట్టారు, నల్లగొట్టారు, ఉమ్ము వేశారు, రక్తం చిందించేటట్లుగా చేశారు. శరీరం ఉండవలసిన రూపురేఖలు ఏమీ లేకుండా ఆయనను హతమార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వచ్చారు. ఎవరిని అంటే దేవుని స్వరూపంనే. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఆయన ఉండవలసిన స్థలాన్ని, ఆయన ఉండవలసిన ఆధిక్యతను, ఆయనకు ఉండవలసిన గొప్పదైనటువంటి స్థితులన్నింటినీ విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణాన్ని మనం గమనించుకుంటూ ఆయన పోలికలో నేను ఎందుకు జీవించాలండి, ఆయన పోలికలో జీవించడం ఎవరికైనా సాధ్యం అవుతుందా, అంత పరిశుద్ధుడుగా మనం జీవించడం అవుతుందా అంటే ఆయన జీవించమని కోరి ఉన్నాడు అంటే జీవించగలిగే స్థితి ఉన్నది అని కూడా మనము గమనించాలి. కావున ఇవాళ మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొన లేదు. ఆయన ఒకవేళ నేను వెళ్ళను అని ఉండుంటే ఈరోజు మనకి ఇది దొరికేది కాదు. కానీ మనం ఎలాగా ఉంటాము, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను కనుకనే మరి దేవునికి ఇంత పేరు వచ్చింది, లేకుంటే నా ప్రార్థన అంత ప్రార్థన పరులు ఎవరు లేరు, నేను చేసేంత భక్తి ఎవరు చేయలేమో అన్నట్టు కొంతమంది గర్విస్తా ఉన్నారు. కానీ గర్వించదగడానికి మన దగ్గర ఒకసారి కనుక కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచించి నేను అసలు గర్వించడానికి, నన్ను నేను హెచ్చించుకోవడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే ఒక్క 1% కారణం కూడా మనకి ఏమీ దొరకదు. ఆయన అంత పరిశుద్ధంగా జీవించాలి అంటే, ఆయన పోలికలోనికి మార్చబడాలంటే చాలా కష్టతరమైనది. ఆయన అనేది ఏంటి అని అంటే మీరు ఆ రీతిగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు అంటే అది కూడా చేయగలిగే పరిస్థితులను దేవుడు మనకు లభించగలుగుతాడు. కావున ఇవాళ మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చెప్పుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సత్యములో నుండి ఒక విలువైన మాటను చెప్పాడు. ఇక్కడ ఏంటి అని అంటే నేను దేవునితో సమానుని, నేను దేవునితో సమానుని. మీరు ఆరాధించాలనుకున్న తండ్రి ఎంతనో నేను కూడా అంతే అని అన్నప్పుడు వారికి ఏం కలిగిందంట, వారు మరి ఆయనను చంపడానికి వారు ప్రయత్నం చేసిన వారిగా ఉంటా ఉన్నారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనము కూడా దేవుని స్వరూపము, దేవునితో సమానముగా మనం ఉండడానికి మనము దేవుని కుడిపార్శ్వాన కూర్చోవడం అంటే ఎటువంటిది అని అంటే, మీరు ఎప్పుడన్నా ముస్లిం పెళ్లికి వెళ్తే పెళ్లి కొడుకుకి చేరేస్తారు. పెళ్లి కొడుకుకి చేరేసి అటు ఒక 2 సోఫాలు ఇటు ఒక 2 సోఫాలు వేస్తారు.
సోఫాలు వేసి అక్కడ పెళ్లి కొడుకుతో పాటు కూర్చొని కొంతమందిని పెడతారు. ఎవరైనా చాలా క్లోజ్ బంధువులు, బాబాయిలు, మామలు అలాంటి వాళ్ళందరూ స్టేజ్ పైన ఉండేటట్టు, లేకపోతే పెద్దలు ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చోడానికి అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెడతా ఉంటారు. పెళ్లి కొడుకుతో పాటు వారిని కూడా సమానంగా కూర్చోబెడతా ఉంటారు. ఈ రోజున రక్షింపబడిన మనందరం కూడా ఆయన పోలికలో జీవించగలిగినట్లయితే మనల్ని ఎక్కడ కూర్చోబెడతారు అంటున్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో, ఎక్కడ కూర్చున్నారు యేసు క్రీస్తు ప్రభువారు? ఆయన కుడి పార్శ్వమున, అంటే ఆయన పక్కన ఉన్నాడా, ఆయన ఎదురున్నాడా? ఆయన పక్కన ఉన్నాడు. మనం కూడా గమనించినట్లయితే స్కూల్లో టీచర్ మనకి ఎదురుగా నుంచుంటారు, మనం ఆవిడకి ఎదురుగా, వాళ్ళకి ఎదురుగా మనం నుంచుంటాం. పక్కన ఎవరు ఉంటారు చెప్పండి? పక్కన ఎవరు ఉంటారు? ఇంకొక టీచర్ అయితేనే పక్కన ఉంటారు, స్టూడెంట్ ఎవరు పక్కన ఉండరు. ఇంకో టీచర్, వారికి ఇద్దరికి ఒకటే స్థాయి ఉన్నది కనుక వాళ్ళిద్దరు పక్కన పక్కన నిలబడగలుగుతారు. స్టూడెంట్స్ అన్న వాళ్ళందరూ ఎదురుగా ఉండాలి, ఎందుకంటే వారి స్థాయి వేరు, వీరి స్థాయి వేరు. కానీ యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనందరికీ ఆయన పోలికలో మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఎదురుగా కూర్చోబెట్టుకోవడం కాదు, ఆయన కుడి పార్శ్వమున, అనగా యేసు క్రీస్తు ప్రభువారి పక్కనే ఉండే ఆ మహాభాగ్యాన్ని మనందరము పొందుకొని ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ లోకము అంగీకరించకపోయినా మనము దేవునితో సమానముగా ఉండడానికి మనము ఆసక్తి చూపెట్టగలిగే వారం అయితే, నేను ఆయన కుడి పార్శ్వాన ఉండాలి అని మనకు ఆశ ఉన్నట్లయితే ఆయన పోలికలో మనము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ఈవేళ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవునితో సమానుని అనగానే వారందరికీ రోషం కొట్టుకొచ్చి, నువ్వు దేవుడు అంటావా, దేవునితో సమానం అంటావా అని చంపడానికి ప్రయత్నం చేసినట్టు మనము చూస్తా ఉన్నాం. లోకం అంగీకరించకపోవచ్చు కానీ నేను యేసుక్రీస్తు ప్రభువారి పోలికలో కనుక జీవించగలిగినట్లయితే ఆయన మనల్ని అంగీకరించి ఆయన కుడి పార్శ్వాన ఆయనతో పాటు సమానమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలుగచేయగలుగుతాడు. 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. లోకంలోనికి ఆయన ఎలాగ వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎలా వచ్చాడు? ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలా సింప్లిఫై చేస్తున్నాడు తన లైఫ్ ని ఆయన. అందుకే చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, క్రిస్మస్ టైంలో ఆయనకి పశువుల పాకలో పుట్టవలసిన అవసరం ఎంత మాత్రమును లేదు. రాజు సింహాసనం దగ్గర పుట్టే ఆయన స్థితి కలిగి ఉండవచ్చు, కానీ ఆయన పశువుల పాకలో పుట్టి తనను తాను సింప్లిఫై చేసుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. మనుషుల పోలికలో పుట్టాడు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఏదో వింత అయిన ఒక శరీరాన్ని ఆయన వేసుకొని రాలేదు. అందరు ఎలా ఉన్నారో అలానే. ఆయనకి ఆకలి వేసింది, దాహం వేసింది, ఏడుపు వచ్చింది, బాధ కలిగింది, సంతోషం కలిగింది. ఆయన అందరితో పాటు నవ్వారు, ఆయన అందరితో పాటు ఏడ్చారు, ఆయన అందరితో పాటు ఎలాగ మనుషులు జీవిస్తారో అలానే జీవించారు. ఆయన అందరికి ఎలాగైతే శరీరం ఉన్నదో ఆయన కూడా అలానే శరీరం ఉంది. మనకి ఎలాగైతే 5 ఆర్గన్స్ ఉన్నాయో అలానే ఆయనకు కూడా ఉన్నాయి. ఈ తోలు ఆయన కొడుతున్నప్పుడు మరి చీల్చినట్లుగా చీల్చబడినటువంటి దాంట్లో నుంచి రక్తం వచ్చినట్లుగా మరి వీటన్నింటినీ మనము చూస్తా ఉన్నాం. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును
వచ్చేనని చెప్పాను. ఆయన ఎలాగ రాలేదంటే ఈ లోకంలోనికి ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఆయన తన జీవితం అంతటినీ సింప్లిఫై చేసుకొని చాలా సాధారణమైన ఒక వ్యక్తిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. మనము ఆయన మనస్సును మనము ధరించుకొని ఆయన పోలికలోనికి మనం ఎందుకు రావాలి అంటే ఈ లోకంలో మనకి ఏమీ లేనప్పటికీ చాలా విషయాలు మనం విర్రవీగుతూ ఉంటాం. క్రైస్తవులమైన మనము ఎంత ఉన్నా కానీ మనం తగ్గించుకొని జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. మన కుటుంబ సభ్యులందరిలో మనం చాలా గొప్ప స్థితిలో ఉండి ఉండవచ్చు. మన ఇల్లు వాకులు అన్ని ఉండవచ్చు, వాహనాలు ఉండవచ్చు, అన్ని సదుపాయాలు మనం కలిగి ఉన్నప్పటికీ మనకంటే తక్కువగా ఉన్నవారు మన కుటుంబంలో ఉన్న, మన స్నేహితుల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ వారితో పాటు మనము సమానులుగా మనము ఎంచుకొని ఆ దీన మనస్సును మనము కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పొందుకోవాలంటే పరిచారం కూడా చేయించుకోవచ్చు. ఆయన ఉండాలనుకుంటే ఒక పెద్ద రాజభోగం కట్టించుకోవచ్చు. ఆయన ఉండాలి, ఆయన వేసుకోవాలనుకుంటే రాజ వస్త్రాలను ధరించుకోవచ్చు. ఆయన ఉండాలి, బ్రతకాలి అని అనుకుంటే అందరికంటే గొప్పదైనటువంటి జీవితాన్ని ఆయన ఈ లోకంలో జీవించవచ్చు. కానీ ఆయన ఎలాగ జీవించడానికి వచ్చాడు అని అంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ పనైనా కానీ మనం ఎలాగ భావించాలి అని అంటే ఇది దేవుని పరిచర్యలో ఒక భాగం. ఇది నా దేవుడు నా కుర్చీలు వేయడానికి నాకు ధన్యతనిచ్చాడు, కార్పెట్ వేయడానికి ధన్యతనిచ్చాడు, దేవుని మందిరాన్ని ఊడడానికి నాకు ధన్యతనిచ్చాడు, భోజనాల్లో సహాయం చేయడానికి నాకు ధన్యతనిచ్చాడు. మనం అనుకుంటా ఉంటాం ఎవరో ఒకరు ఏదో పని చేస్తారు కదా అని అనుకుంటా ఉంటాం. దేవుని స్వారూప్యము ధరించుకోవడం అంటే దేవుని మందిరంలో పని నేను ఎలా భావించాలి అంటే ఇది ఒకరికి సంబంధించింది అని మనం భావించకూడదు. ఇది మనందరము కలిసికట్టుగా చేసుకోవాల్సింది అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. మనము చాలా పర్యాయాలు మనము ఏ రీతిగా మనం దేవుని మందిరంలో ఉంటా ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి అన్ని పొందుకోగలిగి కూడా ఆయన ఏమీ లేనటువంటి ఏమి పొందుతగని వాణిగా ఈ లోకంలో జీవించి వెళ్ళినప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎటువంటిది? ఆయనతో పోల్చుకుంటే మన జీవితాలు ఎటువంటివి? ఆయన పరిచారము చేయడానికి వస్తే మనందరము పరిచారము చేయించుకోవడానికి ఉన్నవారిగా మనం జీవించేస్తా ఉంటాం. పని విషయంలో దేవుని మందిరంలో మనము ఏ పని విషయంలోనైనా చురుకుగా లేనట్లయితే మనకెందుకులే అనుకున్నట్లయితే మనము పరిచారము చేయడానికి వచ్చిన వారం కాదు కానీ పరిచారము చేయించుకోవడానికి వచ్చిన. ఒకరు కుర్చీ వేస్తే నేను కూర్చుంటాను, ఒకరు కార్పెట్ వేస్తే నేను దాని మీద కూర్చుంటాను, లేకుంటే నేను ఏది పని చేయను. నాకు నచ్చిన సమయంలో నేను వస్తాను. అన్ని సిద్ధపరిస్తే నేను అప్పుడు వచ్చి చల్లగా కూర్చుంటాను. అన్ని సిద్ధపరిస్తే నేను తినేస్తాను. అన్ని సిద్ధపరిస్తే నేను తినేసి ఇంటికి వెళ్ళిపోతాను. మరి ముందు పనులు తర్వాత పనులు ఎవరు చేయాలి? ఎవరికి ఉంది ఆ బాధ్యత? కావున ఇవాళ ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు కూడా మనం చూస్తే అమ్మయ్య 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కాబట్టి నేను 2 రొట్టెలు 1 చేపని తినేద్దాము, తర్వాత మిగిలితే అది తిన్నారు లేకుంటే లేదు, 3 రోజులు ఇంతసేపు ప్రసన్నం చేసిన నేను తినేయాలి అని అనుకోలేదని. ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు కనుక ఆయన అందరికి పెట్టి 12 గంపలు మిగిలేటట్లుగా దాన్ని ఆశీర్వదించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈవేళ మనం చాలా విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవట్లేదు. పరిశుద్ధత అనే పెద్ద మాట దగ్గరికి మనం వెళ్ళే కంటే అసలు పరిచారం విషయంలో, పరిచర్య విషయంలో మనకు తోచిన విషయంలో ఏ రీతిగా మన సహాయకంగా ఉంటా ఉన్నాం అనే విషయాన్ని మనము చూడాలి. డబ్బులు ఇవ్వడంలో పరిచర్య అయిపోదు. మేము ధనం ఇచ్చేస్తున్నాం కదా మీరు చేసుకోండి అంటే అయిపోదు. చెయ్యి పట్టుకుంటేనే ఒకరికి మనము మరి తోడుగా ఉండి వారిని బలపరిచే వారిగా ఉన్నట్లుగా ఈ పరిచర్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి పోలికలో అనగా
పరిచారము చేయడానికి ఎక్కువైనటువంటి ఆసక్తిని మనము కనపరచాలి. కావున ఎవరో మనం గమనించినట్లయితే ఆయన లోకంలోకి పరిచారము చేయడానికి వచ్చాడు కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదు. మనం కూడా ఈ విషయాలన్నింటినీ గమనించుకొని యేసుక్రీస్తు ప్రభువారి పోలికలు అంటే కేవలం ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడము, లేకుంటే దేవుని మందిరానికి రావడము, ఆదివారం వచ్చి ఆరాధన అంతా చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కాదు, కానీ పరిచర్య విషయంలో భారభరితమైనటువంటి ఆసక్తిని మనము కనపరచాలి. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగవుతుంది, ఏంటి అనేది మనము గమనించుకుంటా ఉండాలి. ప్రతిదీ పాస్టర్ గారు చూసుకుంటారులే అని మనం అనుకుంటే పాస్టర్ గారు చూసుకోలేరు అని కాదు, కానీ మన వంతు బాధ్యత ఏంటిది అనేది మనం గమనించుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతు విషయంలో మనం చాలాసార్లు ఎన్ని నిర్లక్ష్య స్వభావాలు మనం కనపరుస్తూ ఉంటామనంటే, ఆయన రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, దాసుని స్వరూపంలో ధరించుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే అలాగా చేసినప్పుడు, ఆయనే తండ్రి కుడి భాషన ఉండి లోకంలోనికి వచ్చినప్పుడు మన బ్రతుకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం అంతటి వారమా అంటే ఆయన జీవితం ఎదుట మన జీవితము పోల్చలేనటువంటిది, ఏ విషయంలోనైనా పోల్చలేనటువంటిది. అటువంటి జీవితాలు కలిగిన మనము ఏ రీతిగా జీవించాలనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కనుగొనాలి. ఈ యొక్క పరిచర్య విషయంలో మనము చెయ్యి కలుపుకుంటూ ఇది నా పని అని మనం చేస్తేనే పరిచర్యను మనం బలంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇది నాకు సంబంధించింది కాదులే అని అనుకుంటే ఎన్నటికీ కూడా మనము, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎలా పోల్చాడంటే శరీరంలో అవయవాలు దాన్ని పోల్చాడు. అందుకే ఒక కన్నుండి ఒక కన్ను లేకపోయినా, ఒక చెయ్యి నుండి ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు నుండి ఒక కాలు లేకపోయినా, ఎలాగైతే మనం పనులను సక్రమంగా చేయలేమో సంఘంలో కూడా ఇది నా పని కాదు అని మనం వెళ్ళిపోతూ ఉన్నామంటే ఆ పని ఎప్పటికీ కాదు. కావున ఆయన ఈ లోకంలోనికి ఆయన స్వరూపం నుండి ధరించుకోవాలి అని దినాన వాక్యం విని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన స్వరూపంలో ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు. పని చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పని చేయించుకోవడానికి స్థితి కలిగినా కానీ ఆయన పని చేయించుకోకుండా పని చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కావున ఆయనతో పోల్చుకుంటే మనం ఎలాగ జీవిస్తున్నాం, పరిశుద్ధత అనే పెద్ద పదాలు, పవిత్రత అనేది మనం చేయలేనటువంటి అంత పెద్ద వరకు అవసరం లేదు, కానీ పరిచర్య విషయంలో మనంతట మనము ఏ రీతిగా ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటామన్నా. ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మన సంఘంలో కూడా ఎవరైనా ఒకరు పని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన వంతు మన సహాయంగా ఏం చేయాలి? వారు చేస్తున్నారంటే చేస్తున్నారు కదా, మనకెందుకు లేని మనం పోతా ఉంటాం. చాలాసార్లు ఇది నేను గమనించే వారిగా ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోకి మనం మార్చబడాలి అని అంటే మనం ఏ రీతిగా ప్రయాసపడాలి అని అంటే అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఉండవలసి వచ్చెను. మనము మరి అందరము మానవులమై ఉండి మనము ఎలాగా ఈ పరిచర్యలో ఆయనను పోలి నడుచుకుంటున్నాము, ఏ రీతిగా మనము ప్రయాసపడతా ఉన్నా, ఏ రీతిగా ఈ యొక్క పరిచర్యలో మనం ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటా ఉన్నా, పరిచారం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నామా, లేకుంటే పరిచర్య చేయడానికి
చేయడానికి ఇష్టపడుతున్నావా అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ఆయన అన్ని విషయాలలో తన సహోదరుల వలె ఆయన ఉన్నాడు. వారు చేసుకుంటారులే, వీళ్ళు చేసుకుంటారులే అంటే చేసుకోక తప్పదు. దేవుని పని అన్నప్పుడు అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఎవరు రాకపోయినా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకసారి ఉపవాస ప్రార్థనకి వంటలు ఉండాలి. అయితే అక్క కూడా వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయింది, బావ వెళ్ళిపోయారు. ఎవరు ఉండడానికి లేరు. ఉండడానికి లేనప్పుడు నేను దిగే రంగంలో ఏదో ఒకటి వండి పడేద్దాం, మాడిందో మసైందో ఏదో వండి పెడేద్దాం అనుకుంటే నేను ఇలా వండబోతున్నాను. ఆ చికెన్ వండబోతుంటే ఒక బ్రదర్ వచ్చి దాన్ని రెస్టారెంట్ స్టైల్లో వండి పడేశాడు. నాకు ఈ మసాలాలు కావాలంటే మన భావని సిస్టర్ గారు, వసంత సిస్టర్ గారు ఉన్నట్టున్నారు, వారిద్దరు కలిసి ఆ మసాలాలని రూపించేస్తే ఆయన అన్ని వేసి పడేసి ఎంత రుచికరంగా చేశాడంటే 3 గంటలకి తినేటప్పుడు అంత రుచికరమైన ఐటమ్ ఉంటే 5 వరకు అయినా ఆగొచ్చు అన్న రుచికరంగా చేశాడు. మన సంఘస్థుడు కాదు, ఎవరో ప్రేయర్ మీటింగ్ మన చర్చ్లో పెట్టుకుంటే వాళ్ళు బంధువులు ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇంకా మిగిలిపోయిన గిన్నెలు కడిగేసి వెళ్దామని వచ్చిన వాళ్ళలో నేను పాస్టర్ గారు తెలుసుకుని, అంటే నా అవతారం పాస్టర్ గారు లేదు. నేను ఒక షార్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని అక్కడ నిలబడితే చిన్న పిల్లడు వండేస్తున్నాడు ఏంటి అని వాళ్ళు దిగారు. లేదంటే నేను పాస్టర్ గారిని, చర్చ్ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు మీరేంటంటే వండుతున్నారు, మీరు జరగండి అని చెప్పి వాళ్ళు ఉండగా వండి పడేస్తారు కూర. మన చర్చ్ వాళ్ళు కాదు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మీకు ఎక్సలెంట్ కూర వండుతారండి, మీరు తిన్న ప్రతిసారి అన్నయ్య గుర్తు చేసుకోవాలి అని వండారు. నిజంగానే అది తిన్న వాళ్ళందరూ అదే మాట చెప్పారు. సో దేవుని పరిచర్యలో నేను చెయ్యను అని అంటే దేవుడు ఇంకెవరితోనన్నా చేయించుకుంటాడు. మనకు అవమానం కలిగే రీతిగా ఆయన పనిని జరిగిస్తామని నేను ఈ సంఘపు బిడ్డలని చెప్పుకుంటూ ఈ సంఘంలో ఏం పని చేయడానికి పనికి రావట్లేదు అని అనుకునేటట్టుగా మనల్ని సిగ్గుపరిచే విధంగా ఆయన పనులను జరిగిస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే ఆయన తన సహోదరులను పోలి జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 8వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాను. ఆ కాలంలో అన్నిటి మరణాల్లో కంటే బహు ఘోరాతి ఘోరమైనటువంటి మరణం ఏంటిది అని అంటే సిలువ మరణం. సిలువకి ఎక్కారు అని అంటే వారంత పాపాత్ముడు ఇంకొకరు లేరు అని. అయితే ఆ సిలువ మరణంలో కూడా ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఏమంటారంటే బాధను యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టారు. సిలువలో ఏం చేసేవారంటే, దొంగలు ఉన్నారు, దొంగలకి మేకులు కొట్టలేదు, ముళ్ళ కిరీటం పెట్టలేదు, ఆయన కొరడాతో కొడుకుంటూ తీసుకురాలేదు. వాళ్ళకున్న ఆచారం ఏంటిది అంటే, ఒకళ్ళు పాపిగా ఉన్నారు, సిలువ మరణం చెందవలసిన పాపులు ఉన్నారు అని అంటే వారిని సిలువకు మరి తాళ్లతో కట్టి అలా వారు ప్రాణంతో ఉండగానే ఒక 4-5 రోజులు తిండి తిప్పలు లేక ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో వారు కల్లార వారి చావును 5-6 రోజులకి వారు చూసేటట్టుగా ఆ మరణం అంతా ఘోరాఘోరంగా మన కళ్ళ ముందే చావు కనపడడం అంటారు కదా, అలాగా కళ్ళ ముందు చావు కనిపించేటట్లుగా వారి మరణం ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని మనం చూసినట్లయితే ఆయనను మేకులతో కొట్టారు, మరి ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాతో పల్లెపు పోటును పొడిచారు, నానా చిత్రహింసలు పెట్టుకుంటూ ఆయనను సిలువను మోయించుకుంటూ అక్కడి వరకు తీసుకొని వచ్చారు. అటువంటి ఘోరమైనటువంటి అది ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే, అంటే తన జీవితం మొత్తము అర్పించేస్తున్నాడు. నిన్ను సిలువకు అప్పగిస్తాము అని అంటే అంత ఘోరమైనటువంటి పాపము చేసినట్లుగా ఆయనను వారందరూ వేలి పెట్టి చూపెట్టి నిన్ను సిలువకు అప్పగించాలి, ఇంత ఘోరమైనటువంటి నిన్ను సిలువకు అప్పగించాలని లోకమంతా ఆయన వెలివేసినట్లు మనం చూస్తా ఉన్నా. కావున ఆ సిలువ మరణంలో ఏముందంట, ఆయన ఏం చూపెట్టాడంట, విధేయత చూపెట్టిన వాడై ఉంటా ఉన్నాడు. ఇది మనము సాదా సీదా మనుషులంగా
సాధారణమైనటువంటి మరణాన్ని మరణించే మనము ఎంత విధేయత చూపెట్టాలి, ఎంత విధేయులుగా మనము దేవుని పరిచర్యలో, దేవుని పనిలో మనం వాడబడాలనే విషయాల్ని మనము గమనించవలసిన వారమై ఉంటాం. అనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. మన పరిస్థితి ఏంటి? తనను తాను తగ్గించుకోవడం అంటే ఉదాహరణ వెతుకుతున్నా. ఒక ఉదాహరణ చెప్తామని ఉంది కానీ చెప్తే బాగోదు అని చెప్పొద్దు అనుకుంటున్నా, కానీ మనకు అంత మొహమాటాలు ఏం లేవు కదా. ఏదైనా చెప్పాడు మా వింటే విన్నారు, లేకుంటే లేదు. ఎలాగో విన్నారు కదా, వింటే విన్నారు, లేకుంటే లేదు. నేను చాలాసార్లు ఎవరైనా మన చర్చ్ బాత్రూమ్ ఎప్పుడైనా అడిగారా? చాలాసార్లు అడిగారు. ఎవరు ఆ బాధ్యత ఎవరైనా అడిగారా అండి? మీరు ఎవరైనా అడిగిన లేదు. చాలాసార్లు మా బావ ఒకటే అడుగుతారు ఎప్పుడు. సో అందుకే ఆయన చాలా చోట్ల ఏం చెప్తాడంటే, మా బావ నేను చేసిన పరిచర్యను బట్టి దేవుడు నాకు ఈ దినాన ఈ స్థితిని ఇచ్చి నన్ను ఇలా వాడుకుంటున్నాడు. ఒకప్పుడు నేను చేశాను, చాలా కష్టపడ్డాను, చాలా ఈ పరిచర్యలో విరివిగా వాడబడ్డాను కనుక ఈ దినాన దేవుడు నాకు ఈ ధన్యత, ఆధిక్యత ఇచ్చి ఒక సంఘంలో కావచ్చు, ఒక ఈ పరిచర్య విషయంలో కావచ్చు, ఒక మెట్టు ముందుకు వెళ్ళేటట్లుగా వాక్యము చెప్పడానికి అవకాశాలను దేవుడు నాకు కల్పించాడు. అది పుట్టిగా జరగలేదు. మీరు గమనిస్తే మా చర్చలో కూడా అవకాశాలు అలానే ఇచ్చారు. బాబు నువ్వు ట్రైనింగ్ పొందావా, నువ్వు వాక్యం చెప్పగలుగుతావు, నువ్వు చెప్పే అని నిలబెట్టేస్తావు. నిలబెట్టేసినాక వాళ్ళకి ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నది, కానీ అక్కడ నుంచి తనను తాను తగ్గించుకోవడం మర్చిపోయారు. ఇంకా తగ్గించుకోవాలా, ప్రైజ్లో చెప్పాలి. అందరు మా పాస్టర్ గారికి ఎలా చెప్తారో అలాగే మాకు కూడా ప్రైజ్లో చెప్పాలని పాస్టర్లు కూడా అయిపోయారు. అలాగంతటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాక్యం చెప్పాను కనుక ఇక్కడ నుంచి ఒక మెట్టు పైకే వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి కిందకి రాదు. కానీ ఈవేళ మనం గమనించినట్లయితే తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్లుగా మనం చూస్తాం. మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన, మనకి ఇచ్చిన సంఘంలోనే మనం ఎలాగ వాడబడతా ఉన్నాం, ఏ పనులలో మనము ఏది నీచమైన పను, ఏ పని చేస్తే అందరూ అసహించుకుంటారో ఆ పని చేయడానికి మనం ఆసక్తి చూపెడుతున్నామా. చాలా మంది వడ్డించడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి, పై పనులు చేయడానికి చాలా ఆసక్తి చూపెడతా ఉంటారు. తక్కువ స్థాయి పనులుగా మనం భావిస్తూ ఉంటాం. ఏది తక్కువ స్థాయి పని? యేసుక్రీస్తు ప్రభువారే లోకంలోకి వచ్చి తనను తాను తగ్గించుకున్నప్పుడు మన పరిస్థితి ఎటువంటిది అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇవాళ మనం చూసినట్లయితే అదొక ఎగ్జాంపుల్ గానే మీకు చెప్తా ఉన్నాను. దేవుని పరిచర్యలో ఏ పని అయినా కానీ మనము ఎంత తక్కువైనటువంటి పనిని మనం ఎంచుకుంటామో అంత ఘనమైన వారిగా దేవుడు మన జీవితాలని మార్చివేస్తాడు. అందుకే చాలా పెద్ద సంఘాల్లో ఎవరైనా పరిచర్యలో నన్ను నేను సమర్పించుకున్నానంటే సమర్పించుకోగానే పైకిచ్చి వాక్యం చెప్పించారు. మన చర్చలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి అదే. అది ఏ పని చేసి వచ్చారని చూడకుండా టిప్ టాప్ గా రెడీ అయ్యి రాగానే మన అందరికి మైకులు ఇచ్చారు. చదువు సద్యలు ఉన్న వారికి మైకులు ఇచ్చారు. ఈ రోజున సంఘాన్ని ఇలాగ చేసుకున్నాం. కానీ చాలా మటుకు పరిచర్యలో ముందుగా నేను పరిచర్య చేయాలనుకుంటున్నానంటే, దేవుని మాత్రంలో వాడబడాలనుకుంటున్నానంటే ఒక బ్రష్, ఒక మగ్గు, బకెట్ ఇచ్చి అగో ఆ మూల నెలల తరబడి ఎవ్వరు కడగని బాత్రూమ్లు ఉన్నాయి, ఇలా బాత్రూంలో కడిగిరా. కొన్ని సంవత్సరాల తరబడి బాత్రూంలు కడిగిస్తూ ఉంటారు. బాత్రూంలు కడిగించడంలో ఆ వాసన వచ్చిన వాటన్నిటిని భరించుకొని ఎలాగ ఈ పనిని చేస్తా ఉన్నాడు, ఎంత ఆసక్తిగా ఈ పనిని చేస్తున్నాడని అక్కడి నుంచి ప్రమోషన్ ఎక్కడికి వస్తుందంటే, అగో ఆ పని వదిలే ఆ పని చేయడానికి వేరే వాళ్ళు వచ్చారు, ఈ పని దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఖర్చు, అన్నం దగ్గర ఉండు, ఆ ప్లేట్లన్నీ ఎత్తి ఆ డస్ట్బిన్లో వేయి. ఆ పరిచర్య అంతా చేయించి కొన్ని సంవత్సరాల తరబడి వారిని నానా విధాలుగా నలగొట్టి, ఒక ఆర్మీలో ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఎలాగ నలగొట్టబడతాడో అలాగ నలగొట్టి చిత్ర హింసలాగా పెట్టి
అప్పుడు వారు ఎక్కడ నిలబెడతారంటే దేవుని మందిరంలో అందరికీ వాక్యం చెప్పేవారిగా నిలబెడతారు. అక్కడ ఆ స్థాయికి వచ్చినాక వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి, బలమైనవిగా ఉంటాయి, ఒకరికి ఆదర్శప్రాయంగా ఉంటాయి. గట్టిగా నిలబెట్టామనుకోండి, అక్కడి నుంచి ఇంకా ఎదిగిపోవాలని చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారో వారికి గుర్తుండేటట్లుగా సంఘాలలో అలాంటి పనులను జరిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే ఆ రీతిగా మనందరము ఉంటూ మరి యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవడము అసాధారణమైనటువంటి విషయముగా మనం గమనించకుండా ఆయన ఇచ్చిన ఈ యొక్క సంఘంలో, ఆయన ఇచ్చిన ఈ యొక్క పరిచర్యలో చాలా పనులు ఉంటూ ఉండగా వాటన్నిటిలో మనంతటా మనము ఈ పనులలో వాడబడేటట్లుగా తనను తాను తగ్గించుకున్న యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నీవు నేను నడుచుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఆయన లాగా మనం కూడా పరిచారము చేయడానికి ఆసక్తి చూపేవారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను దేవుడు మనందరి వెంటిలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు రేపటి దినాన మరి SSC ఎగ్జామ్స్ వాళ్ళకి, SSC సిలబస్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ ఉన్నది కనుక ఆ బిడ్డలు రాసే ఆ ఫైనల్ ఎగ్జామ్లో కూడా దేవుడు మంచి ఉత్తీర్ణత దయచేయాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు, మటల ఆదివారపు ఆరాధన, గుడ్ ఫ్రైడే ఆరాధన, అలాగే ఈస్టర్ ఆరాధన దేవుని మహిమార్థమై జరుగునట్లుగా మరి వాటి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మే 1, 2, 3 తారీఖుల్లో జరిగే మీటింగ్స్ కొరకై ఏర్పాటు చేయబడిన దైవజనులు రెవరెండ్ పాస్టర్ జయప్రకాష్ గారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అలాగనే క్వైర్ ప్రాక్టీస్లో ఉన్న వారి కొరకు, మరి మ్యూజిక్ ప్లే చేసిన వారి కొరకు, మిగతా ఏర్పాట్లు చేసిన వారి కొరకు, సహాయ సహకారాలు అందిస్తున్న వారి కొరకు, మరి వాతావరణం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనందరినీ కోరుకుంటూ చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే శాంతి రవి గారు మనల్ని ప్రేమించి ఈరోజు పలహారం తీసుకుని వచ్చున్నారు. వారి కొరకు కూడా మరి ప్రార్థనాంశాలన్నిటి కొరకు చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న వసంత గారు వచ్చి చేయవలసిందిగా మనం చేస్తాం. మాతో మాట్లాడే ఆయన నిజముగానే అయినా మీకు దేవునితో సమానంగా అయినా అయ్యా విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోవడం మా కోసం ఈ లోకంలోకి వచ్చే ప్రభుత్వానైనా అయ్యా ఆయన తగ్గించుకొని ప్రభుత్వానైనా నేను రిక్తునిగా చేసుకునే ప్రభుత్వానైనా మా కోసం దీన మనసును ధరించుకునే ప్రభుత్వానైనా నలిగి ప్రభుత్వానైనా ఎన్నో శ్రమను అనుభవించి మా కోసంనైనా నువ్వు అయా మరణం పొందావు ప్రభుత్వానైనా నిజమేనా తండ్రి. మేము ఈ లోకంలో ఉంటూ ప్రభుత్వానైనా అయా నా తండ్రి ఎందుకు పనికిరాని గర్వము అహంకారాలతో మేము జీవిస్తున్నాం ప్రభుత్వానైనా అయా మమ్మల్ని మేము తగ్గించుకునేలాగానైనా మీ స్వరూపంలోకి మేము మార్చబడేలాగా మమ్మల్ని సహాయం చేయబడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలైనా అయా ఈ దినం నుండి ప్రభుత్వం మేము తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయబడుతున్నాను ప్రభుత్వానైనా అయా సంఘంలో ఉన్న ప్రతి పనిలో మేము పాల్పంచుకోవడానికి సహాయం చేయనైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభుత్వానైనా ప్రతి దాంట్లో నీ నామాన్ని హెచ్చించే వరంగా ఉండడానికి సహాయం చేయబడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా అయా విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభుత్వానైనా వాక్యానుసారంగా మేము జీవించి ప్రభుత్వానైనా నిబిడిగా నీ సాక్షులుగానైనా అయా ఈ 40 రోజుల్లో ప్రభుత్వానైనా మమ్మల్ని మేము దినదినమునైనా నీ వాక్యంతోనైనా సరి చేసుకుంటూ సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా ఏసయ్యా నా తండ్రి. ఇంకా ప్రభు 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభుత్వానైనా అయా రేపటి దినాన చివరి ఎగ్జామ్ రాస్తుండగా ప్రభు నీ యొక్క సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానైనా అయా మా సంఘంలో అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు అయా నీ యొక్క జ్ఞానంతో వారిని నింపమని అడుగుతున్నాను ప్రభుత్వానైనా అయా చదివి గుర్తుండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా మంచిగానైనా రాయడానికి నీ కృపణాన్ని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభు CBSE సిలబస్ వాళ్ళు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంది కానీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. మంచి రిజల్ట్స్ని పొందుకొని నాయన నీ సాక్షి బిడ్డలుగా వాళ్ళు నిలబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభానైనా మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభానైనా
అలాగే నా తండ్రి ఇంకా ప్రభు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం నాయన అయా ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభు నాయన. విదేశాల్లో ఉన్న బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మటరాజు వారి ప్రభు ఆరాధనలో మీరే తోడుగా ఉండి నీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభు నాయన. ఉట్రేడి ఆరాధనకు తోడుగా ఉండండి ప్రభు నాయన. అదేవిధంగా నా తండ్రి ఈశ్వర ఆరాధనలో మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అదేవిధంగా తండ్రి మేము మీటింగ్స్ లో కూడా మీరే సహాయం చేయండి ఆయన. 1, 2, 3 తారీఖుల్లో ప్రభు నాయన నీకు మహిమకరంగా జరగడానికి ప్రభు, అనేక మంది రక్షించబడడానికి నాయన. అయా ఇంకా నా తండ్రి మా సంఘంలో రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రభు నాయన. నీ చిత్తమైతే ప్రభు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నా తండ్రి. ఏదైనా తండ్రి రాబోతున్నానైన దయ విషయంలో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభు నాయన. అయా మా సంఘానికి నాయన వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయాహారం నా తండ్రి నీ దైవజనుల ద్వారా ప్రకటించమడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను అయినా. అయా 3 దినాలు ప్రభు వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకోమడుచున్నాను ప్రభు నాయన. అయా నా తండ్రి మరి కోయల్స్ను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని మంచి స్వరములతోనైనా మీరు నింపి ప్రభు నాయన మంచిగా ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయండి ఆయన. ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి ప్రభు. మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏ పనికి ప్రభు ఎవరైతే నియమించబడి ఉన్నారో ప్రభు, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరు ప్రభు ప్రతి పనిలో పొందడానికి సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలైనా అయా నాయన. అదేవిధంగా నా తండ్రి అయా నా తండ్రి 3 దినంలో వాతావరణాన్ని కరెంటుని ఆధీనంలో ఉంచుకొని ప్రభు ఎలాంటి లోటు లేకుండా ప్రభు నాయన ఆర్థికంగా కానీ ప్రభు నాయన ఏ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అయినా నీకు ఘనంగా అయినా మీటింగ్ జరగడానికి సహాయం చేయబడుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా అయా నా తండ్రి మా దైవజనులు ప్రభు వివాహం విషయంలో కూడా నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయా వివాహం కూడా నీకు మహిమకరంగా ఘనంగా జరగడానికి సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలైనా. ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి ప్రభునైనా అయానైనా ఎక్కడ కూడా ఎలాంటి ప్రభునైనా లోటుపాటు లేకుండా ప్రతిదీ ఆనందకరంగా సంతోషకరంగా జరగడానికి సహాయం చేయమని ఆ కుటుంబంలో ప్రభునైనా ప్రతి అవసరాన్ని మీరే తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా. మా సంఘంలో ఇంకా ఎవరైతే రాలేకున్నారో ప్రభునైనా వారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం తెచ్చుకోండి. గర్భఫలం కావాల్సిన బిడ్డగా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ఎవరు ఏ అవసరంతో ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నారు నాయన ఆ అవసరాన్ని మీరే తీర్చమని నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని అడగరాని బిడ్డ ఉంటే క్షమించమని నా జీవిడైన యేసయ్య నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపటి దినాన తిరిగి యథావిధిగా సాయంకాలం 7:30 గంటలకు సిల్వర్ ధ్యానాల కూడిక ఉంటుంది కనుక మీరు అందరూ గమనించుకొని రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దయచేసి పలహారం కూడా మీరు అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా ఈ కూడిక ఎంతతో ముగిసిందని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.